అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జంపన్న వాగు వద్దకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ప్రమాదం నిరంతరాయంగా గస్తీ కాస్తున్నారు. 3 షిఫ్టుల్లో పనిచేస్తూ భక్తులకు రక్షణ కల్పిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ జంపన్న వాగు నుంచి అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు మాత్రం జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతకే అమ్మవార్లకైతే మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో జంపన్న వాగు మొత్తం లక్నవరం సంబంధించినటువంటి వాటర్ అయితే ఇక్కడ వస్తాయి. వచ్చిన క్రమంలో పూర్తి స్థాయిలో జంపన్న వాగు నిండు కుండలా తలపిస్తుంది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అదేవిధంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగానే ఇక్కడ అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు అయితే ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కూడా వాటర్ ఫ్లోయింగ్ ఉండటం, అదేవిధంగా చిన్నపిల్లలు అయితే మిగతా సంబంధించిన వారంతా కూడా జలకాల ఆట ఎందుకైతే లోపలికైతే వస్తారు. వచ్చిన క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడి వీరు గస్తీ ఏ విధంగా కాస్తారని తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు, అడుగు తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ గస్తీ కాస్తున్నారు, ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? మేము 17వ తారీఖు వచ్చినామండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5th బెటాలియన్ చెల్వాయి కమాండెంట్ గారు మాకు ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇస్తారండి. శౌర్య భవన్ అనేది హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇక్కడికి 100 మందిని పంపించడం జరిగిందండి. 100 మందిలో ఆపరేషనల్ స్ట్రెంత్ అది 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. దాన్ని మేము ఇక్కడ డ్యూటీల నిమిత్తమై ఉంటామండి. దీనిలో భాగంగా మేము ఫిషరీస్ వాళ్ళతోటి అటాచ్ అయి ఉన్నాం. ఫిషరీస్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ లో ఈ జంపన్న వాగు రిలేటెడ్ ఏమన్నా వాటర్ రిలేటెడ్ రెస్క్యూ ఉంటే చేయడం కోసం అని చెప్పి మేము వచ్చినామండి. దానిలో భాగంగా మాకు దీన్ని రబ్బరైజ్డ్ బోట్ అంటారండి, దీన్ని లైవ్ బాయ్ అంటారు. ఇప్పుడు ఏదన్నా వ్యక్తి కానీ ఎవరైనా కానీ వాటర్ లో పాటు డ్రోనింగ్ అవుతున్నప్పుడు మేము మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సహాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడడం జరుగుతుందండి. ముందస్తుగా మేము రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెస్క్యూ చేయడం కంటే ఇన్సిడెంట్ జరగకుండా ముందు నుంచే కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు రావడం జరిగిందండి. ఇప్పుడు మనం వాళ్ళని ఈ ప్రమాదం దగ్గరికి రాకుండా ముందు నుంచే వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం విజిబుల్ గా తిరగడం వల్ల ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక రకంగా అర్థమవుతుందండి. మొత్తం ఈ జాతరలో భాగంగా 17వ తారీఖు నుంచి 31 జనవరి వరకు మొత్తంగా మాకు డ్యూటీస్ ఉన్నాయని చెప్పారండి. మొదట్లో అక్కడ దయ్యాల మడుగు అని చెప్పి ఒకటి ఉంటదండి, మన లక్నవరం నుంచి వాటర్ వదిలి జంపన్న వాగులో ఎంటర్ అవుతుంది. అక్కడ కొంచెం ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశం అని చెప్పి మనకు న్యూస్ ఉంది. అక్కడ కొంచెం 8 నుంచి 9 ఫీట్ల వాటర్ డెప్త్ ఉందని చెప్పారు. అక్కడ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ కొత్తూరు బ్రిడ్జి తర్వాత జంపన్న వాగు మెయిన్ బ్రిడ్జి తర్వాత కిందికి వెళ్తే ఊరట్టం బ్రిడ్జి ఉంటదండి. ఊరట్టం బ్రిడ్జి తర్వాత చిన్న కరువు తీసుకున్న తర్వాత చిలకల గుట్ట అని చెప్పి ఉంటదండి. అక్కడి వరకు మనం దయ్యాల మడుగు స్టార్ట్ చేస్తే మొత్తంగా చిలకల గుట్ట వరకు మొత్తం మన జాతర టైంలో ఎక్కువ క్రౌడ్ వచ్చి స్నానాలు చేయడం కానీ జంపన్న వాగులో అని ఇన్సిడెంట్స్ ఉంటాయండి. సో దీనికోసమై మా దగ్గర ఉన్న టీంను మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేసి 24/7 మొత్తంగా ఎప్పుడు వాగుని మనం పర్యవేక్షణలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. మీరు చెప్పండి, అంటే మొత్తం ఎంతమంది సిబ్బంది ఇక్కడ పాల్గొంటున్నారు, ఎన్ని షిఫ్ట్ల వైజ్ గా ఉంటారు? మొత్తం 100 మంది వచ్చామండి. 3 టీంల వైజ్ డివైడ్ చేస్తాం. 3 టీంలు డివైడ్ అయిపోయి 24 అవర్స్ గస్తీ కాస్తున్నాము. జంపన్న వాగు చిలకలగుట్ట దగ్గర నుంచి దయ్యాల మడుగు వరకు ప్రతి చోట షిఫ్ట్ వైజ్ డ్యూటీ చేస్తున్నారు 3 టీంలు. ప్రధానంగా భక్తులు ఎక్కువసేపు వాటర్ లో ఉండకుండా, లోతున్న ప్రదేశాల్లో భక్తులు రాకుండా వాళ్ళని కాపాడుతూ వాళ్ళకి ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే లోతున్నదో అక్కడ రెడ్ ఫ్లాగ్స్ అన్ని పెట్టిస్తూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా రెడ్ ఫ్లాగ్స్ ఇండికేషన్ మార్కులు పెడుతూ భక్తులను ఎక్కువసేపు వాటర్ లో స్నానాలు చేయకుండా తొందరగా చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే హెచ్చరిస్తూ మనం భక్తులకు సేవ్ చేస్తా ఉన్నామండి. మీరు ప్రధానంగా చెప్పండి, అంటే జంపన్న వాగుకు సంబంధించి వీరంతా కూడా అమ్మవార్లను దర్శించుకో ముందు ఇక్కడ స్నానాలు ఆడటం, అదేవిధంగా అదే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే భక్తులకు ఏం చెప్తారు? ముందస్తుగా అంటే మెయిన్ అంటే చిన్న పిల్లలండి. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ తోటి కలిసి వస్తారండి. వాళ్ళ జంపన్న వాగులో స్నానం చేస్తున్న టైంలో మొక్కుకునే బిజీలో చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులను అటు చూస్తున్న టైంలో వదిలేసి వాటర్ లోకి రావడం జరుగుతుందండి. వాళ్ళకు తెలిసి తెలియక ఏదైనా డెప్త్ ఉంది అనుకోండి, దాంట్లో డ్రోనింగ్ జరగడం జరుగుతుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందండి. సో అందుకోసమని మనం ఫిషరీస్ వాళ్ళ సహాయంతో ముందుగానే కొంచెం రోప్స్ తోటి ఒక లిమిటెడ్ ఏరియా వరకే పబ్లిక్ ని అలో చేయడం జరుగుతుందండి. తర్వాత
లిమిట్, ఆ రూప్ దాటి లోపలికి ఎలాంటి వ్యక్తులను కానీ లోపలికి అలౌ చేయమండి. ఇక్కడ మేము చేసే డ్యూటీస్ అండి. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ రెస్క్యూ చేయడానికి మా దగ్గర ఉన్న టీంలో అందరూ వెల్ ట్రైన్డ్ స్విమ్మర్స్ ఉంటారండి, వెల్ ఎక్విప్మెంట్ ఉంటుంది మా దగ్గర. ఏ దాంతోటైనా మేము ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ ఆల్మోస్ట్ వాటర్ రిలేటెడ్ అన్ని రకాల మేము రెస్క్యూ చేయగలుగుతామండి. అంటే ఒకేసారి గుంపులుగా వచ్చి స్నానాలు చేస్తా అంటారు అనుకోని ఏమైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా వారిని సేవ్ చేస్తారు? దీని పాత్ర ఏమిటి అసలు? దీన్ని లైవ్ బాయ్ అంటారండి. ఇప్పుడు దీన్ని ఎట్లా పనిచేస్తానని చెప్పి మీకు కూడా చూపిస్తానండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది లైవ్ జాకెట్ అండి. మొదటగా మనం ముంగూట ఎవరైనా వ్యక్తి డ్రోనింగ్ అయ్యి లోపల వెళ్తున్నాడు అని చెప్పి అనగానే మనం ఫస్ట్ గా ఈ బోట్ సహాయంతో తన దగ్గరికి వెళ్తామండి, లేదంటే స్విమ్మింగ్ ద్వారానైనా తన దగ్గరికి వెళ్తాము. స్విమ్మింగ్ ద్వారా వెళ్ళడానికి ఆస్కారం లేని సమయంలో ఈ బోట్ ఉంటుందండి, బోట్ కి ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళి తన దగ్గర ఈ లాయ్ బాయ్ ని కొంచెం తనకి దగ్గరలో ఇలా త్రో చేయడం జరుగుతుంది. అది ఎన్ని గంటలైనా కానీ వాటర్లో తేలుతూనే ఉంటుందండి, అది మునిగిపోయే ఆస్కారం లేదు. దానికి 200 కేజీల వరకు బరువును అది వాటర్ లో నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుందండి. అంటే దాన్ని పట్టుకున్నా కానీ మునిగిపోరు 200 కేజీల వరకు. ఇప్పుడు చూడండి అది అట్లా వెళ్తుందా, విక్టిమ్ దగ్గర మనం అది వేస్తే దాన్ని పట్టుకొని ఫస్ట్ తను స్టేబుల్ అవుతాడండి. స్టేబుల్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లేదా వ్యక్తి కానీ స్విమ్మింగ్ ద్వారా తన దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడడం జరుగుతుందండి. కొన్ని సందర్భాలలో బోట్ వెళ్ళలేని ప్లేసెస్ కూడా డ్రోనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి మనం రోప్ సహాయంతో వెళ్ళడం, అవతల నుంచి ఇవతలకి దాటాలన్నా కింద పరిస్థితులు బాగాలేనప్పుడు రోప్స్ తోటి మా దగ్గర ఉన్న టెక్నిక్ యూజ్ చేసి రోప్ కట్టి రోప్ ద్వారా కూడా మనం దాటడానికి అటు ఇటు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. మనిషి వెళ్ళలేని ప్రదేశానికి కూడా రిమోట్ కంట్రోలింగ్ ద్వారా ఒక బోటుని పంపించండి అక్కడికి. రిమోట్ కంట్రోల్ బోట్ అని చెప్పి మా దగ్గర ఉంటుంది. పంపించి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అలాంటి కొన్ని ఇరుకైన ప్రదేశాలలోకి, చెత్త ఉన్న ప్రదేశాల్లోకి ఈ బోట్ వెళ్ళలేదు, మనం ఒక వ్యక్తిగా కూడా వెళ్ళలేమన్నప్పుడు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసి ఆ వ్యక్తి దగ్గరికి దాన్ని పంపించి తనకు మన దగ్గర ఉన్న ఆడియో కంట్రోల్ డివైస్ కూడా ఉంటుంది. ఆ బోట్ కి ఆడియో కూడా వస్తుందండి. మనం మాట్లాడి తనను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తనను స్టేబుల్ చేయొచ్చు. వన్స్ తను స్టేబుల్ అయిన తర్వాత మనం తన దగ్గరికి చేరుకొని తనను తీసుకురావచ్చు. ఇన్ కేసు అప్పటికి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటే మనం రిమోట్ కంట్రోలింగ్ బోర్డ్ ద్వారా కూడా తను వెనక్కి లాక్కొని రావచ్చు. అట్లాంటి ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది. దాన్ని యూజ్ చేసే టెక్నిక్స్ కూడా మా దగ్గర అందరికి తెలుసు. ఇప్పటి వరకు ఎవరైనా సేవ్ చేశారా ఇక్కడ ఇందులో? ఇప్పటి వరకు ఇక్కడికి మేము జాతరకు వచ్చిన సంది అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేదండి. ఎందుకు జరగట్లేదు అంటే మెయిన్ మనం ఎప్పటికీ గస్తీ తిరుగుతున్నాం, విజిబుల్ అవుతున్నాం. ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి ప్రమాదం వాళ్ళకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి చాలా మంది లోపలికి రానియకుండా మేము ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాం కాబట్టి ఇంతవరకు అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదండి. చూసుకోవచ్చు ఏదైతే ఉందో కూడా ఇక్కడ జంపన్న వాగులో మాత్రం నిత్యం 24 గంటలు మాత్రం గస్తీ కాస్తూ 3 షిఫ్ట్ల వైజ్ గా వీరు బృందాలు అయితే ఇక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ వీరికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉండటం, అదే విధంగా అత్యంత ఏతుందో లోపలికి వెళ్ళినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఒక రిమోట్ సంబంధించిన బోటింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రెస్క్యూ అయితే చేస్తా అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంతా కూడా సుమారుగా 1 కోటి మందికి పైగా భక్తులు అయితే ఇక్కడికి వస్తారు కాబట్టి వారంతా కూడా స్నానాలు చేసేందుకైతే ఎక్కువ కూడా రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది అదుపు తప్పి నీటిలో పడిపోవడం, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ నీటిలో పడిపోయేటువంటి క్రమంలో మాత్రం ముందస్తుగానే వీరు రెస్క్యూ చేసి కాపాడడం, అదేవిధంగా భక్తులు కూడా ముందే చెప్తున్నది ఏంటంటే ఎక్కువ లోతైనటువంటి ప్రాంతాలకు మాత్రం ఎవరిని కూడా రాకూడదు, స్నానఘట్టాల వైపు ఆడే స్నానం చేయాలంటూ కూడా వీరు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జంపన్న వాగు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.